Hello, Tyson. I can look here. Good job. Okay. ఈ బండి ముందుకు I'm escorting Mr. Chief Minister of Telangana all the way around. Thank you very much. Look, this has to be clear to the fire hazard. Gotcha. మనన్న గారు ప్లీజ్ దయచేసి వెనక్కి రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి థ్యాంక్ యూ సో మచ్. ఈ అండదండ ఉంటే ఇంకా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందడంలో ఖచ్చితంగా ముందడుగు వేస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ రెడ్డి గారు. ఒకసారి ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారిని, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారిని, ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు గారిని, డిసిసి ప్రెసిడెంట్ రోహన్ రెడ్డి గారిని దయచేసి వేదిక మీదకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానించుకుంటున్నాము. జయవీర్ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు, రామ్మోహన్ రెడ్డి గారు, మదన్ మోహన్ రావు గారు, ప్రెసిడెంట్ రోహిత్ రెడ్డి గారు, మీరందరూ వేదిక రావాల్సిందిగా కోరుతున్నాము. సభా మర్యాదను దృష్టిలో పెట్టుకుని దయచేసి ఎవరి పేరు పిలుస్తామో వారు మాత్రమే వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ముందుగా న్యూజెర్సీ స్టేట్ ప్రొక్లమేషన్ ఇవ్వవలసిందిగా కోరుకుంటూ న్యూజెర్సీ అసెంబ్లీమెన్ రాబర్ట్ కరావిన్చాక్ గారిని సగౌరవంగా వేదిక మీద ఆహ్వానిస్తున్నాము. మే ప్లీజ్ వెల్కమ్ రాబర్ట్ కరావిన్చాక్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అలాగే న్యూజెర్సీ ఏషియన్ అమెరికన్ అండ్ పెసిఫిక్ ఐలాండర్ కమిషనర్ అండ్ కమ్యూనిటీ లీడర్ సాకేత్ చదలవాడ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కమ్యూనిటీ లీడర్ శ్రీ అట్లూరి గారిని కూడా సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. Can I request New Jersey State Assemblyman Robert Karavans to please give away the proclamation, state proclamation.
ఎంత ఎందుకు తీసినా ఎప్పుడు వీడియోస్ మీడియాలో డైరెక్ట్ నువ్వు ఇంటికి వెళ్ళి టీవీ నెంబర్ నేను పక్కన మొత్తం కనిపిస్తుంది వాళ్ళు దాకా 10th క్లాస్కి వస్తుంది. I'd also like to call Ravi Puri and Mangesh Chintaneni up on stage. And Pradeep Samala. ఇండియన్ ఓవర్సీస్ తరఫున ఈరోజు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాస భారతీయులకు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి వచ్చేసిన తెలుగు సోదరులకు ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమెరికా పర్యటనకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడానికి న్యూయార్క్ సిటీ పర్యటనకు వచ్చిన సందర్భంగా ప్రవాస భారతీయులందరూ కూడా నా పట్ల, కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రత్యేకంగా అభినందనలు చూపించినందుకు మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు మిత్రులారా. ఐఓసీ తరఫున మహేందర్ సింగ్ గారు, ఇతర మిత్రులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు, కుందూరు జయవీర్ రెడ్డి గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మీ అందరినీ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో మీ పెట్టుబడులను ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రంలో మీకు సంపూర్ణమైన సహకారం రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఉంటుందని తెలియజేయడానికి ఇక్కడికి అందరూ రావడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ ఉన్న చాలా మందికి పోయిన సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలలో ఉన్న ఉద్యోగ ఖాళీలను ఒకటొకటిగా తెలుసుకుంటూ ఒక్కొక్క నోటిఫికేషన్ ఇచ్చుకుంటూ ఈ రోజు నిరుద్యోగ యువకులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరగడం కాదు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడంలో నిమగ్నమై ఉన్నారు. ఒక పక్కన ఈ పని చేస్తూనే రెండో పక్కన పార్లమెంటు ఎన్నికలను ఎదుర్కొని పార్లమెంటు ఎన్నికలు పూర్తి అవ్వగానే బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేసి శాసనసభ సమావేశాలను నిర్వహించాం. మీరందరూ నాకు తెలిసి చాలా మంది మిత్రులు నాతో చెప్పడం జరిగింది. అప్పుడెప్పుడో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శాసనసభ సమావేశాలను మేము చూసేది. మళ్ళీ ఎప్పుడూ అవకాశం రాలే. ఇప్పుడు మళ్ళీ శాసన సమావేశాలను చూసే విధంగా, సమస్యల మీద చర్చ జరిగే విధంగా ప్రతిపక్షాలకు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తన విధి విధానాలను ప్రజలకు వివరించే వేదికగా శాసనసభను మీరు నడిపించేందుకు మీకు అభినందనలు అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మీరందరూ చూసిన శాసనసభలో సమస్యల మీద మాట్లాడమంటే మేము మాట్లాడాం, పోడియం దగ్గరకు వచ్చి మేము ధర్నా చేస్తాం, మమ్మల్ని మార్షల్స్ పెట్టి బయటపడేయండి, మీరు చెప్పే కఠోరమైన నిజాలు వినడానికి మేము సిద్ధంగా లేము అన్నట్టుగా ప్రతిపక్ష పార్టీ వ్యవహరించింది. నేను స్పీకర్ గారికి విజ్ఞప్తి చేసిన, వీళ్ళని బయటపడేస్తే ఇంటికి పోయి ఫామ్ హౌస్ లో పట్టుకుంటారు, పోడియంలోనే అట్లానే గంటల కొద్దీ నిలబెట్టి వాళ్ళు చేసిన క్రూరమైన నేరాలను వాళ్ళు తెలుసుకునే విధంగా ఈ సభలో చర్చ జరపడం ద్వారా వాళ్ళు చేసిన ఘోరాలేంటో సమాజానికి తెలియజేట్టు చర్చలు శాసనసభలో జరగాలి అని
రాత్రి 3:30 వరకు, ఉదయం 10 గంటలకు మొదలైతే అర్ధరాత్రి 3:30 వరకు శాసనసభ సమావేశాలు ఈ 70 సంవత్సరాలలో ఎప్పుడూ జరగని విధంగా తెల్లవారుజామున 3:30 గంటల వరకు కూడా పద్దుల మీద చర్చలు పెట్టినాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుంది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది. కాంగ్రెస్ పార్టీ కొట్లాడి దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రాజ్యాంగాన్ని గౌరవించే బాధ్యత కాంగ్రెస్ ప్రజాప్రతినిధులుగా మా మీద ఉన్నది. కాబట్టి ప్రజాస్వామ్యంలో ప్రతి సమస్యకు చర్చలే పరిష్కారాన్ని చూపిస్తాయి.